నెహెమ్యా మొత్తం టీం 2 ముక్కలు చేశాడు. సగం మంది నిర్మాణం, సగం మంది పోరాటం. తాపీలు, గుండు నూలు, దారం ఇవన్నీ వేసుకుని సగం వస్తే సగం మంది బల్యములు, ఈటెలు, ఖడ్గము ధరించి సగం మంది వచ్చారంట. స్తోత్రం చెప్పండి ఒకసారి. దేవుని రాజ్య నిర్మాణము కూడా అనండి, ఆమెను అనండి గట్టిగా. దేవుని రాజ్య నిర్మాణము కూడా దేవునికి స్తోత్రం కలుగును గాక. నిర్మించే వాళ్ళు ఉండాలి, పోరాడే వాళ్ళు ఉండాలి, ప్రార్థించే వాళ్ళు ఉండాలి, ప్రకటించే వాళ్ళు ఉండాలి, నిచ్చెన మీదకి ఎక్కే వాళ్ళు ఉండాలి, దిగేవారు ఉండాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి ఒక్కసారి. దేవుని రాజ్య నిర్మాణము భౌతికమైంది కాదు కాబట్టి పోరాటం కూడా భౌతికంగా ఉండదు. ఇది భౌతికమైంది కాదు కాబట్టి ఆయుధాలు బయటకని ఉండవు. అందరు గట్టిగా అర్థం చేసుకున్న వాళ్ళు ఆమె అనండి ఒకసారి. యేసుప్రభువారు ఏమన్నారు పిలాతో? ఈ లోకంలో నాకే రాజ్యం లేదు బాబు అన్నాడా? నేను రాజునే, నాకు రాజ్యం ఉంది, కాకపోతే ఈ లోకంతో సంబంధం లేదన్నాడు. ఈ లోకములో లేదు అంటమైతే సంబంధం లేదని చెప్పడం అర్థం ఉంటేనేగా సంబంధం ఉందా లేదు చెప్పేది. అసలు రాజ్యం లోకంలోనే లేకపోతే ఆ మాటకి అర్థమే ఉంటుంది. నా రాజ్యం ఈ లోకములో ఉంది, కానీ ఈ లోకంతో సంబంధం లేదు. ప్రత్యేకంగా ఉంటుంది, వేరుపాటు జీవితం. ఆ పద్ధతి వేరు, పాలసీ వేరు, రాజ్యాంగం వేరు, స్తోత్రం అమలు చేసేది వేరు, విధానాలు వేరు, ప్రార్థనలు వేరు, ఆ వ్యవహారం వేరుగా ఉంటుంది. ఈ లోకములో ఉంటుంది కానీ లోకములో సంబంధం లేకుండా ఉంటుంది. మనము కూడా శరీరములో కాదు పోరాడేది, మన యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కాదు, కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జలనంత శక్తి కలిగినవి, బలము కలిగినవని 2 కొరింథీ 10:4 దేవుని వాక్యం తెలియజేస్తుంది. వాక్యం బాగానే చెప్పారు, రెఫరెన్స్ చెప్పలేదు. దేవుని స్తోత్రం. కంటత బట్టేయాలి, మనకి సుఖం లేదు, టైం అయిపోతుంది. హల్లెలూయా. పిల్లరా, మా ఊరు కూడా రెఫరెన్స్లు బాగా చెప్తున్నాడంటే ఈ మధ్య కాళీములు చెప్తున్నా. అది ఎక్కడుంది? ఇంకోటి చెప్తాను తీ అన్నాడంట. దేవునికి స్తోత్రం. రెఫరెన్స్లు వచ్చాయాలి మొత్తం అందరికీ. హల్లెలూయా. మన చేతుల్లో బైబిల్ లేని క్షణం